వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మొత్తం కూడా గులాబీమయంగా మారిపోయింది. 25 సంవత్సరాల రజతోత్సవ సందర్భంగా అందరూ కూడా అక్కడికి చేరుకుని గులాబీ బాస్ ఏం చెప్తారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం మరి కాసేపట్లో ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎల్కతుర్తి నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, మరి కాసేపట్లో ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో 25 వసంతాల రజతోత్సవ సభ ప్రారంభం కాబోతుంది. ఏర్పాట్లు అయితే ఎలా ఉన్నాయి? ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి నవీన్ అక్కడ? రైట్, ఇప్పుడిప్పుడే కార్యకర్తలందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి కూడా చేరుకుంటున్నారు. అనేక ప్రాంతాల నుంచి బస్సులు కావచ్చు, లారీలు, సైకిల్ ద్వారా కూడా వారి సభా ప్రాంగణానికి కూడా చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వారు స్వయంగా ఎడ్ల బండి పైన కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరికొంతమంది చూస్తున్నాము, వారు ఆ సైకిల్ పైన కూడా వచ్చినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి వారిని అడిగితే కూడా తెలుసుకుందాం, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, సైకిల్ యాత్ర మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట నుంచి ఇక్కడికి సైకిల్ మీద వస్తున్నారు? సైకిల్ మీద వస్తున్నామండి. సూర్యాపేట నుంచి జయేష్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మా యువకులు అంతా కలిసి కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని, ఈ సభ విజయవంతం కావాలని మేము బయలుదేరినాం. 3 days అవుతుంది. ఈ రోజు అందరం చేరుకున్నాం. మీరు కూడా ఇప్పుడే చూసి ఉంటారు. అందరు బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాం. ఎంతమంది వచ్చారు మీరు? మేము 30 మంది దాకున్నాం సార్. 30 మంది దాకున్నాం. 3 రోజులు అవుతుంది బయలుదేరి. ఇవాళ చేరుకున్నాం. ఈ సభ మేము వచ్చే దారిలో కూడా జనాలంతా కూడా అందరూ స్వచ్ఛందంగా రావడానికి కూడా సిద్ధపడరు. వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్మెంట్ చాలా ఇచ్చారు. దాదాపు అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అంటే ఇంకా సూర్యాపేట జిల్లా నుంచి నాకు తెలిసి ఎడ్లబండి నుంచి కూడా చాలా మంది ఇక్కడ చేరుకుంటున్నారు. కాబట్టి ఇంకా మీకు ఎన్ని రోజులు పట్టింది? అంటే ఎన్ని కిలోమీటర్లు? 150 నుంచి 160 కిలోమీటర్లు ఉన్నాయి సార్. 160 కిలోమీటర్ కూడా మాకు చాలా ఇష్టంతో ప్రయాణం చేసినాం. మేము ఎక్కడ పోయినా కూడా మాకు నీరాజనాలు పట్టిర్రు. మంచినీళ్ళు కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా వచ్చే దారిలో గ్రామాల ప్రజలే వాళ్ళ దగ్గర తీసుకొని మంచినీళ్ళు ఇవ్వటం, మాకు భోజనాలు పెట్టడం కూడా ఏర్పాటు చేసిరు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రావడానికి. ప్రతి ఒక్క ఊరు నుంచి స్వచ్ఛందంగా వెహికల్ కట్టించుకొని వాళ్ళే వచ్చే ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. మాకు తెలిసింది, మేము వచ్చే దారిలో మాకు ఎన్ని కనబడ్డాయి. మొత్తానికైతే అనేక విధాలుగా కూడా వీరు ఇక్కడికి సభా ప్రాంగణం చేరుకున్నారు. కొంతమంది ఎడ్ల బండి ద్వారా దాదాపు 6 రోజుల క్రితమే బయలుదేరి ఈ రోజు ఉదయం ఈ సభా ప్రాంగణం కూడా చేరుకోవడం జరిగింది. మరోవైపు మీకు రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కొంత మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి వారికి ఎవరైనా ఎండ దెబ్బ తాకితే వారికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ వసతులు కూడా కల్పిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాదాపు 10 లక్షల మంది వరకు వస్తారని చెప్పేసి పార్టీ కూడా భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సభా ప్రాంగణం మధ్యాహ్నం 2-3 గంటల వరకు దాదాపు లక్షలాది మంది కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరికొంతమంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద కేశవంతన మండలం వెంకటగిరి గ్రామం పదయాత్రగా వచ్చిన. ఇప్పుడు 150 కిలోమీటర్ ఉంటుంది. నిన్న 7ంటికి బయలుదేరింది. పొద్దుగా వెళ్ళి నడిచి వచ్చినాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు పొచ్చుడు చేరింది. ఇక్కడికి రైతు బంధు రాకపోయా, బ్యాంకులు మాఫీ కాకపోయా అయ్యా, మళ్ళా చచ్చిపోతే 5 లక్షలు రాకపోయా, మళ్ళీ పోతే నీళ్లు లేకపోయా, కరెంటు లేకపోయా. ఇదంతా చేసి నాకు 150,000 మాఫీకి రాలేదు సార్. నాకు 1,00,000 మాఫీ రాలేదు. నా అసలు అడిగితే ఏమన్నారు? నేను అడిగితే బ్యాంక్ కూడా ఇప్పుడు 4 సార్లు వచ్చింది ఇంటికి. వస్తే నేను అన్నా సార్, నువ్వు కోర్టు పెట్టుకోవాలి సార్. నేను బ్యాంక్ కూడా నా ఇంటికి 4 సార్లు ఇప్పటికి వస్తే నేను అన్నా కదా, నువ్వు కోర్టుకు పెట్టుకుని నాకు 1,50,000 మాఫీ అని అడిగిన. అడిగితే ఆయన నాకు స్టేట్మెంట్ తీసాను. స్టేట్మెంట్ తీసిస్తే 1,50,000 స్టేట్మెంట్ తీస్తే నేను ఇయ్యోగి అన్నాడు. ఆ ఇయ్యోగి పోయితే ఎవడు నువ్వు బాకీ లేవు కదా, నీకు నీ ఇంటికి ఎందుకు వచ్చానని. ఇది మొత్తానికి అంటే అనేక ప్రాంతాలుగా కొంతమంది పాదయాత్ర కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మక్తాల్ నియోజకవర్గం నుంచి రాయచూరు బార్డర్ నుంచి వచ్చినాం, కర్ణాటక బార్డర్ నుంచి వచ్చినాం. ఈ నుంచి 250 కిలోమీటర్ల నుంచి వచ్చినాము. అయితే స్వచ్ఛందంగా కేసీఆర్ పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బూటక పార్టీ, ఒక అబద్ధాల పార్టీ. ఊరూరుల గ్రామాల్లో ఏడ చేసినా వాళ్ళ లబ్ధిదారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇల్లు పేరు ఇస్తుండ్రు వాళ్ళు. దానికోసమే ఇంకా పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది జూటా పార్టీ సార్. దానంత చెత్త పార్టీ ఏది లేదు. మేము ఒకటే కొరకు కేసీఆర్ నినాదంతో, కేసీఆర్ అభిమానంతో ఈడు వరకు వచ్చినాం. 300 కిలోమీటర్ దగ్గర
ఎంతమంది వచ్చారు మీ అంతా? మేము ఒక 10 మంది వచ్చినాం, మా చుట్టుపక్కల ఒక 20 మంది వచ్చిండ్రు. మా తాండా సార్ మాది. మాకు కేసీఆర్ డెవలప్మెంట్ చేసి చాలా గ్రామ పంచాయతీలు చేసిండ్రు. ఎంతవరకు అభివృద్ధి జరిగింది మా తాండాలో అప్పుడు జరిగినంత అభివృద్ధి ఇక్కడ ఏ ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. ఆయన వచ్చినప్పటి నుంచి ఒక్క చిన్న రూపాయి పనులు కూడా మా తాండాలో జరగలేదు. కేసీఆర్ చేసిన పథకాలు కానీ అవే ఇప్పుడు కొనసాగుతున్నాయి, కానీ దానికి నిధులు ఏం ఇవ్వడం లేదు. మా ఊరు నుంచి ఈ పరిస్థితి ఇది ఉంది సార్. అంటే అనేక ప్రాంతాల నుంచి అంటే కేసీఆర్ పై ఉన్నటువంటి అభిమానంతో మేము ఇక్కడికి చేరుకుంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు కార్లలో కూడా వారు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సభా ప్రాంగణం కూడా చేరుకుంటారు. మరోవైపు ముందు చూస్తున్నాము మనం కొంతమంది ఆటోలు కావచ్చు, బైకులు, అక్కడ ఎడ్ల బండి సమస్య ఉంటే ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఎడ్ల బండ్ల ద్వారా దాదాపు 6 రోజుల నుంచి కూడా అక్కడి నుంచి వారి స్వస్థలం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఆ పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణం చూపిస్తున్నాను. ఒకసారి ఈ సభా ప్రాంగణం అంతా కూడా మధ్యాహ్నం 2-3 గంటల వరకు పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం